Welcome back to our channel. Today we are discussing about polynomials, 1 mark questions and 2 marks questions. సో మనం 100 days యాక్షన్ ప్లాన్లో పాలినామియల్స్ అనే చాప్టర్కి సంబంధించి 1 మార్క్ క్వశ్చన్స్ 10 ఇచ్చారండి, 2 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఇచ్చారు. వీటికి సంబంధించిన సొల్యూషన్స్ అయితే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్, ది గ్రాఫ్ ఆఫ్ ది పాలినామియల్ p of x ఈక్వల్ టు 3x - 1 మీట్స్ x యాక్సిస్ అట్ ద పాయింట్ అని ఇచ్చారండి. దీని మీనింగ్ ఏమంటే p of x ఈక్వల్ టు 3x - 1 అనే పాలినామియల్ గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ని ఏ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది అనేసి అడిగారండి. అందుకోసం మనం ఎలా రాసుకుంటామంటే జీరో ఆఫ్ ది పాలినామియల్ అని రాస్తాం. అంటే p of x ఈక్వల్ టు 0 అని p of x ప్లేస్లో 3x - 1 రాసుకుంటాం. 3x - 1 ఈక్వల్ టు 0 అని రాసుకున్నాం. తర్వాత 3x ఈక్వల్ టు అలా రాసుకున్నాం. -1 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే +1 అవుతుంది. మనం ఇక్కడ ఎక్స్ని సబ్జెక్ట్గా రాసుకోవాలనుకుంటే ఎక్స్కు కోఎఫిషియంట్ 3 ఉంది కాబట్టి ఇంటూ 3 అనేదాన్ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే /3 అవుతుంది. అందుకోసం మనం x ఈక్వల్ టు 1/3 అని రాసుకున్నాం. ది పాయింట్ ఆన్ ది x యాక్సిస్ ఈజ్ 1/3, 0 అని రాసుకున్నాం. దీని మీనింగ్ ఏమంటే పాయింట్ అని చెప్పగానే x, y కోఆర్డినేట్స్ అని చెప్తాం. x కోఆర్డినేట్ వచ్చేసి 1/3 రాసుకున్నాం. y కోఆర్డినేట్ 0 ఎందుకు రాసుకున్నామంటే క్వశ్చన్లో x యాక్సిస్ అని మెన్షన్ చేశారు కాబట్టి y కోఆర్డినేట్ 0 అవుతుందండి. సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే అజర్షన్ ఏ, ది పాలినామియల్ p of x ఈక్వల్ టు 4x + 3 ఈజ్ ఏ లీనియర్ పాలినామియల్ అన్నారండి. అంటే మీ 4x + 3 అనే పాలినామియల్లో ఎక్స్కి డిగ్రీ వచ్చేసి 1 అండి. అంటే మీ ఓవరాల్గా ఈ పాలినామియల్ డిగ్రీ ఏమవుతుంది, 1 అవుతుంది. సో మనకి పాలినామియల్ డిగ్రీ 1 అయింది అనుకోండి, దాన్ని లీనియర్ పాలినామియల్ అని చెప్తామండి. సో దానికి రిలేటెడ్ రీజన్ ఏమని ఇచ్చారంటే ది జనరల్ ఫార్మ్ ఆఫ్ ది లీనియర్ పాలినామియల్ ఈజ్ ax + b అని ఇచ్చారండి. అంటే ఏమి ax + bలో ఎక్స్కి డిగ్రీ వచ్చేసి 1 ఉంటుంది. తర్వాత నెక్స్ట్ టర్మ్ వచ్చేసి కాన్స్టాంట్ ఉంటుంది. దీంట్లో ax + bని లీనియర్ పాలినామియల్ జనరల్ ఫామ్గా చెప్పుకుంటామండి. సో అజర్షన్కి రీజన్ కరెక్ట్గా ఇచ్చారు కాబట్టి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నారు. మనం ఇక్కడ ఆప్షన్ ఏ సెలెక్ట్ చేసుకుంటామండి. బోత్ a, r ఆర్ ట్రూ అని రాసుకుంటామండి. థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ద డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ p of x ఈక్వల్ టు 5x³ - 4x² + x - √2 ఈజ్ అని అడిగారండి. దీనిలో ఫస్ట్ టర్మ్ డిగ్రీ అంటే 5x³ డిగ్రీ 3, సెకండ్ టర్మ్ డిగ్రీ 4x² 2, థర్డ్ టర్మ్ డిగ్రీ ఎక్స్కి పవర్ ఏమీ లేకపోతే 1, ఫోర్త్ టర్మ్ డిగ్రీ కాన్స్టాంట్ కాబట్టి డిగ్రీ 0 అవుతుంది. ఓవరాల్గా మనము ఈ పాలినామియల్లో హైయెస్ట్ డిగ్రీ ఏమవుతుందని చెప్పొచ్చు అంటే 3 అంటాం. దేర్ఫోర్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఈజ్ 3 అని రాసుకోవచ్చండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే డ్రా ది గ్రాఫ్ ఆఫ్ p of x ఈక్వల్ టు 2x + 3 అని రాశారండి. అంటే ఏమి p of x ఈక్వల్ టు 2x + 3 అనే పాలినామియల్ని మనం ఇక్కడ వైగా క్యాల్కులేట్ చేసుకోవచ్చు, అంటే వైగా కన్సిడర్ చేయొచ్చండి. లెట్ y ఈక్వల్ టు p of x ఈక్వల్ టు 2x + 3 అని తీసుకున్నాం. సో ఎక్స్ ప్లేస్లో మనకు నచ్చిన ఏ వాల్యూస్ అయినా సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. ఆ వచ్చినటువంటి ఆన్సర్స్ని మనం వైగా కన్సిడర్ చేయాలండి. అందుకోసం మనం ఇక్కడ ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. p of 0 ఈక్వల్ టు 2 of 0 + 3 రాసుకున్నాం. అంటే ఎక్స్ ఉన్న ప్లేస్లో 0 రాసుకున్నామని 2 × 0 0 అవుతుంది, +3 అలాగా రాసుకున్నాం. 0 + 3 సమ్ చేస్తే 3 వచ్చిందండి. తర్వాత p of -1 అని రాసుకున్నాం ఈక్వల్ టు 2 of x ప్లేస్లో -1 + 3 రాసుకున్నాం. 2 × -1 చేస్తే -2 వచ్చింది, +3 అలాగా రాసుకున్నాం. -2 + 3లో -+ అవుతుంది, సబ్ట్రాక్షన్ చేస్తే 1 వస్తుంది. బిగ్ వాల్యూ అంటే ఇక్కడ 3 కదా, 3కి ముందున్న సింబల్ ప్లస్ కాబట్టి ఇక్కడ +1 అని రాయొచ్చు, లేదా డైరెక్ట్గా 1 అని రాయొచ్చు. నెక్స్ట్ p of -2 ఈక్వల్ టు రాసుకున్నామండి. అంటే ఇక్కడ ఏమి ఎక్స్ ప్లేస్లో -2 రాసుకోమని 2 of -2 + 3 అవుతుంది. 2 × -2 చేస్తే -4 అవుతుంది, +3 అలాగే రాసుకున్నాం. -+ అవుతుంది, సబ్ట్రాక్షన్ చేస్తే 1 అవుతుంది. సో ఇక్కడ బిగ్ వాల్యూ సింబల్ -4 కాబట్టి మైనస్ అని రాసుకున్నామండి. ఈ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత మనం XY టేబుల్ ఇలా రాస్తున్నాం. ఎక్స్ కోఆర్డినేట్స్ అన్ని హారిజంటల్ ఫస్ట్ రోలో, y కోఆర్డినేట్స్ అన్ని సెకండ్ రోలో రాసుకున్నామండి. ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూషన్ చేసామనుకోండి, y ప్లేస్లో 3 వచ్చిందండి, అందుకోసం 0 3 రాసుకున్నాం. ఎక్స్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూషన్ చేస్తే y వాల్యూ 1 వచ్చింది. ఎక్స్ ప్లేస్లో -2 సబ్స్టిట్యూషన్ చేస్తే y వాల్యూ -1 వచ్చిందండి.
టేబుల్ ఇలా క్రియేట్ చేసిన తర్వాత మనం 1 మార్క్ క్వశ్చనే కదా అండి, రఫ్ ఫిగర్ కాబట్టి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకుంటాం. ఈ 2 యాక్సిస్ ఇంటర్సెక్ట్ అయిన చోట 0 అని రాసుకుంటాం. ఎక్స్ యాక్సిస్లో రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ 1 2 3 4 రాసుకుంటాం. ఎక్స్ యాక్సిస్లో లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ -1 -2 -3 -4 రాసుకుంటాం. వై యాక్సిస్లో పాజిటివ్ నెంబర్స్కి అంటే అప్పర్ సైడ్ వచ్చేసి 1 2 3 అని రాసుకుంటాం. లోయర్ సైడ్ వచ్చేసి -1 -2 -3 అని రాసుకుంటామండి. ఈ విధంగా రాసుకున్న తర్వాత బాక్స్ అబ్జర్వ్ చేయండి. ఎక్స్ ప్లేస్లో 0 వై ప్లేస్లో 3 అన్నారు. అంటే మీ 0 నుంచి 3కి మనం డాట్ తీసుకోవాలని, అంటే 0 దగ్గరికి వెళ్తామండి. 0 నుంచి వై యాక్సిస్లో ఏ పాయింట్ దగ్గరికి 3 దగ్గరికి వెళ్ళేసి 3 దగ్గర ఒక పాయింట్ తీసుకుంటామండి. నెక్స్ట్ పాయింట్ -1 1 అన్నారండి. అంటే మీ ఎక్స్ యాక్సిస్లో -1 దగ్గరికి వస్తాము, వై యాక్సిస్లో 1 దగ్గర చూసుకుంటాం. అంటే -1 నుంచి 1 కని 1 దగ్గర పాయింట్ పెట్టేసుకుంటామండి. థర్డ్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే -2, -1 అన్నారండి. అంటే ఎక్స్ యాక్సిస్లో -2 దగ్గరికి వస్తాము, -2 నుంచి వై యాక్సిస్లో -1 దగ్గరికి వెళ్తామండి. సో -1 దగ్గర పాయింట్ తీసుకుంటాం. సో మనం పాయింట్ ప్లాట్ చేసేటప్పుడు 100% గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే వై కోఆర్డినేట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్ మాత్రమే పాయింట్ తీసుకోవాలి. అంటే ఏమి ఎక్స్ అనేది మనం పర్టికులర్గా 0 అంటే 0 నుంచి చెక్ చేసుకోవాలి, -1 అంటే -1 నుంచి చెక్ చేసుకోవాలి, -2 అంటే -2 నుంచి చెక్ చేసుకోవాలి. అందుకోసం మనం 0 to 3 అన్నాడంటే 0 నుంచి 3కి వెళ్ళాలని 0 దగ్గర పాయింట్ తీసుకోకూడదు. 0 దగ్గర అబ్జర్వ్ చేస్తూ 3 దగ్గరికి వెళ్ళి పాయింట్ తీసుకోవాలి. -1 to 1 అన్నారంటే అర్థం ఏమి, -1 అబ్జర్వ్ చేస్తూ -1 దగ్గర నుంచి అలా వెళ్ళి 1 దగ్గర పాయింట్ తీసుకోమని. -2, -1 అన్నారంటే అర్థం ఏమి, -2 దగ్గర అబ్జర్వ్ చేస్తూ -2 నుంచి వెళ్ళి -1 దగ్గర పాయింట్ తీసుకోవాలని దీని మీనింగ్. నెక్స్ట్ 5th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ది జీరోస్ ఆఫ్ x² - 4 ఆర్ 2 and -2 ట్రూ ఆర్ ఫాల్స్ అన్నారండి. అంటే దీని మీనింగ్ ఏమి, x² - 4 అనే పాలినామిల్కి 2 and -2 అనే ఆన్సర్స్ వస్తాయని దీని అర్థం. ఇది ట్రూ నా ఫాల్స్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ట్రూ అని రాసుకున్నామండి. ఎందుకంటే బికాస్ x² - 4 = 0 అంటే 0 ఆఫ్ ది పాలినామిల్ అని =0 రాసుకున్నాం. x² అలాగే రాసుకున్నాం, మైనస్ కూడా అలాగే రాసుకున్నాం. 4 ప్లేస్లో 2² రాసుకున్నామండి. అంటే ఏమి 2² అంటే 2 × 2 చేస్తే 4 వస్తుందనే ఉద్దేశంతో 4 ఉన్న ప్లేస్లో 2² రాసుకున్నామండి. అంటే x² - 2² = 0 అవుతుందని చెప్పవచ్చు. x² - 2² అని మనం అబ్జర్వ్ చేస్తే ఇది a² - b² ఫార్ములాలో ఉందండి. లెఫ్ట్ సైడ్ నేను ఫార్ములా రాశానండి. a² - b² అంటే a + b × a - b అని, ఇక్కడ a అంటే x అని, b అంటే 2 అని రాసుకోవచ్చు. అప్పుడు ఫార్ములా ఎలా చేంజ్ అవుతుంది, a + b × a - b అని, అంటే x + 2 × x - 2 = 0 రాసుకున్నామండి. అప్పుడు 0 అనేది రెండింటికి ఈక్వల్ అవుతుంది కాబట్టి x + 2 = 0 రాసుకున్నాం, x - 2 = 0 సపరేట్ రాసుకున్నాం. x అలాగే రాసుకొని +2ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -2 వచ్చిందండి. ఇది x + 2కి సంబంధించింది. ఇది x - 2 విషయానికి వస్తే x అలాగే రాసుకున్నాం, -2ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే +2 వచ్చిందండి. సో ఇప్పుడు మనకి ఇచ్చిన పాలినామిల్ x² - 4కి x = -2, x = 2 అనే 2 సొల్యూషన్స్ వచ్చాయండి, 2 జీరోస్ వచ్చాయి. సో మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే కరెక్ట్ కాబట్టి ట్రూ అని రాసుకున్నామండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ది కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇన్ p of x = 7x³ - 6x² + 5x + 8 ఈజ్ అన్నారండి. అంటే దీని మీనింగ్ ఏమి, x²కి కోఎఫిషియంట్ ఏమవుతుంది అన్నాడు. అంటే x²కి ముందున్నటువంటి ఏ నెంబర్ ఉంది అనేసి దీని అర్థం. అంటే x²కి ముందు ఏ నెంబర్ ఉంది, -6 ఉందండి. అందుకోసం కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే -6 అని రాసుకుంటామండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ది గ్రాఫ్ ఆఫ్ పాలినామియల్ ఈ షోన్ ఇన్ ద ఫిగర్ దెన్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ అని అడిగారండి. అంటే ఇచ్చిన గ్రాఫ్లో ఈ కర్వ్ అనేది ఎక్స్ యాక్సిస్లో ఎన్ని చోట్ల టచ్ అయింది, ఎన్ని చోట్ల ఇంటర్సెక్ట్ అయింది అని చెప్పడమే ఈ క్వశ్చన్ మీనింగ్ అండి. మనం ఇక్కడ గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే ఆ కర్వ్ అనేది ఎక్స్ యాక్సిస్లో 3 ప్లేసెస్లో ఇంటర్సెక్ట్ అయిందండి. అందుకోసం దీని ఆన్సర్ 3గా రాసుకుంటాం. నెంబర్ ఆఫ్ జీరోస్ ఏమంటే 3 అని చెప్తామండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ 2x² + 6x + m ఈజ్ -1 దెన్ m = అని అడిగారండి. అంటే ఏమి
2x² ప్లస్ 6x ప్లస్ m అనే పాలినామియల్లో ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ వచ్చేసి -1 అని, అయితే m వాల్యూ ఎంత అని అడిగారండి. అంటే ఇక్కడ ఏమి ఫర్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ax² ప్లస్ bx ప్లస్ c అని ఎందుకు రాసుకున్నామంటే ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అని ఎలా కన్సిడర్ చేయొచ్చు, డిగ్రీ వచ్చేసి 2 ఉంది కాబట్టి దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్తాం. క్వాడ్రాటిక్ పాలినామియల్ జనరల్ ఫామ్ ax² ప్లస్ bx ప్లస్ c గా రాసుకున్నామండి. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఫామ్లో ఎలా రాసుకుంటాము, c/a అంటామండి. c అంటే కాన్స్టాంట్ టర్మ్ అని, a అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² అని అర్థం అండి. హియర్ a ఈక్వల్ టు 2, c ఈక్వల్ టు m అని రాసుకున్నాం. అంటే ఏమి ఇచ్చిన పాలినామియల్కి క్వాడ్రాటిక్ పాలినామియల్ జనరల్ ఫామ్కి కంపారిజన్ చేసుకుంటే x² ముందు 2 ఉంది, ఇక్కడ పాలినామియల్ ఫామ్లో x² ముందు a ఉంది కాబట్టి a ప్లేస్లో 2 అని రాసుకుంటామండి. తర్వాత ఇచ్చిన క్వశ్చన్లో కాన్స్టాంట్ ప్లేస్లో m ఉందండి, ఇక్కడ కాన్స్టాంట్ ప్లేస్లో c ఉంది కాబట్టి c ఈక్వల్ టు m అని రాసుకున్నాం. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, m ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఒక క్లూ ఇచ్చారండి, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు -1 అని. అందుకోసం ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు c/a ప్లేస్లో మనం m/2 రాసుకున్నాం. ఎందుకు, c ఉన్న చోట m, a ఉన్న ప్లేస్లో 2 సబ్స్టిట్యూషన్ చేసి ఈక్వల్ టు -1 రాసుకున్నాం. ఎందుకు, క్వశ్చన్లో ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ -1 ఇచ్చారు కాబట్టి. తర్వాత మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అంటే -1కి డినామినేటర్లో ఏమీ లేదంటే 1 పెట్టుకోవచ్చు. అప్పుడు m ఇంటూ 1 చేసి m వస్తుంది, 2 ఇంటూ -1 చేస్తే -2 వస్తుందండి. నెక్స్ట్ 9th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే డ్రా ది రఫ్ డయాగ్రామ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అని అడిగారండి. అంటే ఏమి హారిజంటల్ లైన్ x యాక్సిస్గా, వర్టికల్ లైన్ని y యాక్సిస్గా కన్సిడర్ చేస్తూ x డాష్ y డాష్ అని మనం 2 యాక్సిస్ అయితే డ్రా చేస్తామండి. డ్రా చేసిన తర్వాత మనం ఇక్కడ ఫిగర్ అబ్జర్వ్ చేస్తే మీరు అప్వర్డ్ పారాబోలా తీసుకున్నామండి. అప్వర్డ్ పారాబోలా తీసుకున్న తర్వాత x యాక్సిస్లో ఈ పారాబోలా అనేది పాజిటివ్ వాల్యూస్ ఉన్న వైపు ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి దాన్ని a అని, నెగిటివ్ వాల్యూస్ వైపు ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి దాన్ని a డాష్ అని రాసుకుంటామండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, x యాక్సిస్ y యాక్సిస్ 2 యాక్సిస్ ఇంటర్సెక్ట్ అయిన ప్లేస్లో మనం 0 అని రాసుకుంటామండి. ఇది రఫ్ డయాగ్రామ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్గా చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే రైట్ ఏ పాలినామియల్ హూ జీరోస్ ఆర్ 2 and 4 అని ఇచ్చారండి. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఏమంటే హూ జీరోస్ అనే ఇంటిమేషన్ ఇచ్చారండి. హూ జీరోస్ అంటే ఆల్ఫా 1 బీటా 1 అని గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. రైట్ ఏ పాలినామియల్ హూ జీరోస్ ఆర్ 2 and 4 అంటే ఆల్ఫా ప్లేస్లో 2 అని, బీటా ప్లేస్లో 4 అని అర్థం అండి. If alpha and beta are the zeros of the quadratic polynomial, then the quadratic polynomial equal to k of x² minus alpha plus beta of x plus alpha beta అని రాసుకుంటాం. చాలామంది ఇచ్చిన క్వశ్చన్లో ఆల్ఫా ప్లస్ బీటా అని రాసుకుంటారండి. కాదండి, హూ జీరోస్ అని అడిగారంటే ఖచ్చితంగా ఒక నెంబర్ ఆల్ఫా అని, ఇంకొక నెంబర్ బీటా అని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా ఎలా చెప్పుకోవచ్చు, k of x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ x ప్లస్ ఆల్ఫా బీటా రాసుకున్నామండి. హియర్ ఆల్ఫా ఈక్వల్ టు 2, బీటా ఈక్వల్ టు 4 అని రాసుకోవచ్చు. k ఆఫ్ x² అలాగా రాసుకున్నాం, మైనస్ కూడా అలాగా రాసుకున్నాం, ఆల్ఫా ప్లేస్లో 2 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం, ప్లస్ బీటా ప్లేస్లో 4 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం ఆఫ్ x, ప్లస్ ఆల్ఫా ప్లేస్లో 2 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం, బీటా ప్లేస్లో 4 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం అండి. k అలాగే రాసుకున్నాం, x² అలాగే రాసుకున్నాం, 2ని 4ని సమ్ చేస్తే 6 వచ్చింది, x అలాగే రాసుకున్నాం, ప్లస్ 2 4 జా మల్టిప్లికేషన్ చేస్తే 8 వచ్చిందండి. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే x² మైనస్ 6x ప్లస్ 8కి డినామినేటర్లు ఏమి లేకపోతే బై 1 ఉన్నట్టు. అంటే దాని మీనింగ్ ఏమి, k ప్లేస్లో డినామినేటర్లో 1 ఉన్నట్టు కాబట్టి k ప్లేస్లో 1 రాసుకున్నాం అనుకోండి, ఆ 1 క్యాన్సిలేషన్ అయిపోతే అప్పుడు మనకు కావాల్సినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమవుతుంది, x² మైనస్ 6x ప్లస్ 8 అవుతుందండి. అందుకోసమే ఇక్కడ వెన్ k ఈక్వల్ టు 1 ది రిక్వైర్డ్ పాలినామియల్ ఈజ్ x² మైనస్ 6x ప్లస్ 8గా రాసుకున్నాం. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఫస్ట్ వన్, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ p ఆఫ్ x ఈక్వల్ టు x² మైనస్ 2x మైనస్ 8 అని ఇచ్చారండి. మనం దానికి ఎలా రాసుకుంటామంటే p ఆఫ్ x ఈక్వల్ టు x² మైనస్ 2x మైనస్ 8 అలాగే రాసుకుంటాం. దీనికోసం మనం మిడిల్ స్ప్లిట్ టర్మ్ మెథడ్ యూజ్ చేస్తామండి. అంటే
ఎక్స్ స్క్వేర్కి ముందున్న నెంబర్ 1 అని, తర్వాత కాన్స్టాంట్ -8ని రెండింటిని ప్రొడక్ట్ చేస్తాం. మీరు రైట్ సైడ్ చెక్ చేసుకోవచ్చు ఒకసారి. 1 ఇంటూ -8 ఈక్వల్ టు -8 అని రాసుకున్నామండి. సో తర్వాత మిడిల్ టర్మ్ ఏముంది క్వశ్చన్లో, -2 ఉంది కాబట్టి -2 రాసుకున్నాం. ఈక్వల్ టు నీకు నచ్చిన ఏవైనా 2 నెంబర్స్ని అడిషన్ కానీ లేదా సబ్ట్రాక్షన్ కానీ రెండిట్లో ఏదో ఒకటి చేస్తే మనకు ఆన్సర్ -2 రావాలండి. అందుకోసం -4 + 2 రాసుకున్నాం. -4 + 2లో -2 ప్లస్ చెక్ చేస్తే మైనస్ అవుతుంది, సబ్ట్రాక్షన్ చేస్తే 2 వస్తుంది, బిగ్ వాల్యూ సింబల్ మైనస్ అండి. తర్వాత నెక్స్ట్ దీంట్లో ఇంకో కాన్సెప్ట్ ఏమి, మనకు స్టార్టింగ్ 1 ఇంటూ -8 రాసుకున్నాం, ఈక్వల్ టు -8 వచ్చింది కదా. తిరిగి మళ్ళీ నువ్వు తీసుకున్న మిడిల్ స్పీడ్ టర్మ్లో మిడిల్ నెంబర్స్ -4 2 తీసుకున్నాం కదా, అవే 2 నెంబర్స్ని మళ్ళీ ఇంటూ చేస్తే -8 రావాలి. చెక్ చేసుకున్నాం ఒకసారి. -8 ఈక్వల్ టు -4 ఇంటూ +2 చేసినాం అంటే మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది, 4 2 = 8 అవుతుంది అని అర్థం. నెక్స్ట్ x² - 2x - 8 చెక్ చేసుకుందాం. x² అలాగే రాసుకున్నాం. -2x ఉన్న ప్లేస్లో మిడిల్ టర్మ్ ఏముంది, -4 + 2 రాసుకున్నాం కాబట్టి -4x + 2x రాసుకోవాలి. -8 అలాగే రాసుకుంటాం. ఇక్కడ ఒకటి మాత్రమే చేంజ్ చేసామండి, మిడిల్ టర్మ్ మాత్రమే. అంటే x² అలాగే రాసుకున్నాం. -2x ఉన్న ప్లేస్లో అంటే -2 ప్లేస్లో అని, అంటే -4 + 2 రాసుకోవాలని, అందుకోసమే -4x + 2x రాసుకున్నాం. -8 అలాగే రాసుకున్నాం అండి. x² - 4xలో నుంచి x కామన్ తీసుకున్నాం. థర్డ్ స్టెప్ అబ్జర్వ్ చేయండి. x² - 4xలో x కామన్ తీసుకున్నాం. x కామన్ తీసుకున్నప్పుడు x² లో ఒక x బయట తీసుకున్నాం కాబట్టి ఒక లోపల ఏముంటుంది, ఒక x ఉంటుంది. -4xలో నుంచి x కామన్ వచ్చింది కాబట్టి 4 మాత్రమే మిగులుతుంది. ప్లస్ 2x - 8లో 2 కామన్ తీసుకుంటామండి. తర్వాత ఏం మిగులుతుంది, x మిగులుతుంది. -2 టేబుల్లో 8 ఎప్పుడు వస్తుందంటే 2 4 కాబట్టి 4 అని రాసుకున్నామండి. x² - 4xలో x కామన్ తీస్తే x² నుంచి ఒక x రాసుకున్నాం. -4xలో x కామన్ తీసుకున్నాం కాబట్టి 4 వచ్చిందండి. ప్లస్ 2x - 8లో రెండు కలిపి 2 టేబుల్లో ఉన్నాయి కాబట్టి 2 కామన్ తీసుకున్నాం. x మిగిలింది, x రాసుకున్నాం. మైనస్ అలాగే రాసుకున్నాం. 2 టేబుల్లో 8 ఎప్పుడు వస్తుందంటే 4 కాబట్టి 2 4 = 8 కాబట్టి 4 రాసుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ ఈ రెండిట్లో కామన్ x - 4 తీసుకున్నాం. రిమైనింగ్ ఏం మిగులుతుంది, x మిగులుతుంది ప్లస్ 2 మిగులుతుందండి. తర్వాత 0 ఆఫ్ ది పాలినామియల్లో రాసుకున్నట్టు x - 4 = 0 ఒకటి, x + 2 = 0 ఒకటి అని సపరేట్ రాసుకున్నాం. తర్వాత x - 4లో x అలాగే రాసుకున్నాం. -4ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే +4 అంటే x = 4 అని. తర్వాత x + 2 = 0 అని అబ్జర్వ్ చేస్తే x అలాగే రాసుకున్నాం. +2ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -2 అని వచ్చింది. సో ఇప్పుడు మనకు ఆన్సర్స్ ఏమేమి వచ్చాయి, -2 and 4 వచ్చాయండి. Therefore, -2 and 4 are the zeros of the given polynomial x² - 2x - 8 అని రాసుకున్నామండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p of x = 4x² + 8x అని ఇచ్చారండి. దీని మీనింగ్ ఏమంటే సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ రాయమని అంటే ఏమి, సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a అని, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా ఈక్వల్ టు c/a అని రాయమని చెప్పారండి. ఇక్కడ మనం పాలినామియల్ని అబ్జర్వ్ చేసి x² ముందున్న కోఎఫిషియెంట్ని a అని అంటే 4 అని, xకు ముందున్న కోఎఫిషియెంట్ని b అని అంటే 8 అని. సో మనకి ఇక్కడ కాన్స్టాంట్ టర్మే లేదు కాబట్టి c అని 0గా తీసుకుంటామండి. సో సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a రాసుకుంటాం. మైనస్ అలాగే రాసుకున్న తర్వాత b ప్లేస్లో 8ని సబ్స్టిట్యూషన్ చేస్తాం, బై a ప్లేస్లో 4ని సబ్స్టిట్యూషన్ చేస్తామండి. 4కి 8కి క్యాన్సిలేషన్ చేసిన తర్వాత మనకి -2 వస్తుంది. తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ రాసుకుంటే ఆల్ఫా బీటా ఈక్వల్ టు c/a అని, c అంటే మనకి కాన్స్టాంట్ 0, బై a అంటే 4. సో 0/ఎనీథింగ్ 0 అవుతుంది కాబట్టి =0 రాసుకున్నామండి. థర్డ్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే జనరేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ జీరోస్ ఆర్ -3 and 4 అని అడిగారండి. దీని మీనింగ్ ఏమి, ఇంతకుముందు చెప్పినట్టు 1 మార్క్ క్వశ్చన్స్లో లాగానే ఆల్ఫా అంటే -3 అని, బీటా అంటే 4 అని తీసుకోవాలి. ఎందుకు, హూజ్ జీరోస్ అని తెలియజేశారు కాబట్టి. గివెన్ ఆల్ఫా = -3 అండ్ బీటా = 4 అని రాసుకున్నామండి. సపరేట్గా ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా -3 + 4 ఈక్వల్ టు మైనస్ ప్లస్ చేస్తే మైనస్ అవుతుంది అంటే సబ్ట్రాక్షన్ అని, 4లో నుంచి 3 సబ్ట్రాక్షన్ చేస్తే 1 వస్తుంది.
బిగ్ వాల్యూ 4 కాబట్టి 4కి సింబల్ ముందు ప్లస్ కాబట్టి +1 రాసుకోవచ్చు అండి. అండ్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు -3 × 4 రాసుకున్నాం. -3 × 4ని మల్టిప్లికేషన్ చేస్తే -12 వస్తుందండి. నెక్స్ట్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా కే ఆఫ్ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అండి. నెక్స్ట్ లైన్లో కే ఆఫ్ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఉన్న ప్లేస్లో 1 రాసుకున్నాం ఇంటూ ఎక్స్ అని, ప్లస్ ఆల్ఫా బీటా ఉన్న ప్లేస్లో మనకి ఎంత వచ్చింది -12 వచ్చింది. సో అందుకోసం -12 రాసుకున్నాం. నెక్స్ట్ లైన్లో కే అలాగా రాసుకున్నాం. x² మైనస్ 1 × x చేస్తే ఎక్స్ అని -12 అలాగే రాసుకున్నాం. సో ఇక్కడ మనకి కే అనేది ఎలిమినేట్ కావాలంటే x² మైనస్ ఎక్స్ -12కి డినామినేటర్లో ఏమీ లేకపోతే బై 1 ఉన్నట్టు. సో కే ప్లేస్లో 1 రాసుకుంటే కే అనేది ఎలిమినేట్ అవుతుంది. అందుకోసం మనం ఫర్ కే ఈక్వల్ టు 1 రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² మైనస్ ఎక్స్ -12 అని రాసుకుంటాం. అంటే x² మైనస్ ఎక్స్ -12కి డినామినేటర్లో 1 ఉంటే కే ప్లేస్లో 1 అవుతుంది. ఒకవేళ 2 ఉంటే కే ప్లేస్లో 2 అవుతుందండి. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళామండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కే ఆఫ్ x² మైనస్ ఎక్స్ -12కి డినామినేటర్ 1 కాబట్టి సో కే ప్లేస్లో 1 రాసుకున్నాం. మనకు కావాల్సినటువంటి పాలినామియల్ x² మైనస్ ఎక్స్ -12 అని రాసుకుంటామండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే జనరేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూస్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ 1/4, 1 అని ఇచ్చారండి. ఇంతకుముందు క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే అక్కడ హూస్ జీరోస్ అని మెన్షన్ చేశారు. కానీ ఈ 4th క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే హూస్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ అని మెన్షన్ చేశాడు. ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలండి. హూస్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అని రాసినప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 1/4 అని, నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అన్నారు కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా ఈక్వల్ టు 1 అని రాసుకున్నామండి. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే ఆఫ్ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా రాసుకున్నామండి. కే అలాగే రాసుకున్నాం, x² అలాగే రాసుకున్నాం, మైనస్ కూడా అలాగే రాసుకున్నాం, ఆల్ఫా ప్లస్ బీటా ఉన్న ప్లేస్లో 1/4 రాసుకున్నాం ఇంటూ ఎక్స్ అలాగే రాసుకున్నామండి, ప్లస్ ఆల్ఫా బీటా ఉన్న ప్లేస్లో 1 రాసుకున్నామండి. నెక్స్ట్ లైన్లో అబ్జర్వ్ చేస్తే కే అలాగే రాసుకున్నాం, x²కి డినామినేటర్ ఏం లేకపోతే బై 1 రాసుకున్నాం, మైనస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ అని బై 4 అలాగే రాసుకున్నాం, ప్లస్ 1 అండి. నెక్స్ట్ లైన్లో x²/1కి మైనస్ x/4కి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటామండి. కే అలాగే రాసుకున్నాం. 4 × x² 4x² మైనస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ బై 1 × 4 చేస్తే 4 అండి, ప్లస్ 1 డినామినేటర్లు ఏం లేకపోతే బై 1 రాసుకున్నాం. దేని క్రాస్ మల్టిప్లికేషన్ x²/1కి మైనస్ x/4కి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 × x² 4x² మైనస్ 1 × x చేస్తే x బై డినామినేటర్లో 1 × 4 చేస్తే 4 ప్లస్ 1 అలాగే రాసుకున్నాం. డినామినేటర్లు ఏం లేకపోతే బై 1 అండి. తర్వాత నెక్స్ట్ లైన్లో కే అలాగే రాసుకున్నాం. 4x² మైనస్ ఎక్స్ ఇంటూ 1 అంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ మళ్ళీ 4x² మైనస్ ఎక్స్ ఇంటూ 1 చేస్తే 4x² మైనస్ ఎక్స్ ప్లస్ 4 × 1 చేస్తే 4 బై 4 1 = 4 అని రాసుకున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత కే ఆఫ్ 4x² మైనస్ ఎక్స్ ప్లస్ 4 బై 4 అని రాసుకున్నామండి. ఇలా రాసుకున్న తర్వాత ఏమవుతుంది, కే ప్లేస్లో ఏ వాల్యూ రాసుకుంటే మనకి డినామినేటర్లో 4 క్యాన్సిల్ అవుతుంది అంటే కే ప్లేస్లో 4 రాసుకుంటే క్యాన్సిల్ అవుతుందండి. ఎలా చెప్పచ్చు, 4x² మైనస్ ఎక్స్ ప్లస్ 4/4 అంటే డినామినేటర్లో ఏ వాల్యూ అయితే ఉంటుందో కే ప్లేస్లో అదే వాల్యూ రాసుకుంటేనే క్యాన్సిల్ అయిపోతుంది. సో అందుకోసం ఇఫ్ కే ఈక్వల్ టు 4 రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ 4x² మైనస్ ఎక్స్ ప్లస్ 4 అని రాసుకున్నామండి. డినామినేటర్లో 4 క్యాన్సిల్ కావాలంటే కే ప్లేస్లో 4 రాసుకోవాలి. అందుకోసం ఇఫ్ కే ఈక్వల్ టు 4 రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ 4x² మైనస్ ఎక్స్ ప్లస్ 4 అని రాసుకున్నామండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ √3 అండ్ -√3 అని ఇచ్చారండి. అంటే మీ క్వాడ్రాటిక్ పాలినామియల్ క్రియేట్ చేయమన్నారు. దేనికి √3 అండ్ -√3 అనే జీరోస్ యూజ్ చేసి చేయమన్నారండి. అది ఏ జీరోస్, సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అని అడిగారండి. అందుకోసం మనం సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు √3 అని రాసుకున్నాం.
ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా ఈక్వల్ టు -√3 అని రాసుకున్నాం. అది క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫామ్ ఎలా రాస్తాం? పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అని రాసుకున్నామండి. నెక్స్ట్ లైన్లో కే అలాగే రాసుకున్నాం, ఎక్స్ స్క్వేర్ అలాగే రాసుకున్నాం, మైనస్ అలాగే రాసుకున్నాం, ఆల్ఫా ప్లస్ బీటా ఉన్న ప్లేస్లో √3 రాసుకున్నాం, ఇంటూ ఎక్స్ అలాగే రాసుకున్నామండి. ప్లస్ ఆల్ఫా బీటా ఉన్న ప్లేస్లో -√3 రాసుకున్నామండి. అందుకోసం ఒక నేను బ్రాకెట్ యూజ్ చేశాను. తర్వాత నెక్స్ట్ లైన్లో కే అలాగే రాసుకున్నాం, ఎక్స్ స్క్వేర్ అలాగే రాసుకున్నాం, -√3x కూడా అలాగే రాసుకున్నాం, ప్లస్ మైనస్ చేస్తే మైనస్ అవుతుంది, √3 అలాగే రాసుకున్నాం అండి. సో ఇక డినామినేటర్ దేనికి? ఎక్స్ స్క్వేర్ -√3x -√3కి డినామినేటర్ ఏమీ లేకపోతే బై 1 ఉన్నట్టు. సో ఇప్పుడు కే ప్లేస్లో 1 రాసుకుంటే డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అందుకోసం కే ఈక్వల్ టు 1 రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ -√3x -√3 రాసుకుంటామండి. ఇది మనకి పాలినామియల్కి సంబంధించిన 1 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్కి సొల్యూషన్స్ అండి. నా వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.